ఎరువులు విపరీతంగా ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని తిరిగి పంపించే పరిస్థితికి వచ్చారు. నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచమంతా ఆధునీకరణలో టెక్నాలజీ పెరిగింది. ఏ పంటైనా సరే ఆ పంటలో ఎంత క్రిమిసంహారక మందులుంటాయి, లేకపోతే ఎంతవరకు ఎరువులుంటాయి, కెమికల్ ఉంటుందో అవన్నీ కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఎవరు తినే పరిస్థితిలో లేరు. కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనం పండించే ప్రతి ఒక్క పంట అంతర్జాతీయ మార్కెట్కి వెళ్లాల్సిందే. గుంటూరులో తయారయ్యే మిరప ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్తుంది. ఇక్కడ పండించే అనేక పంటలు ఒక పంట కాదు, వాణిజ్య పంటలు ప్రారంభమైందే గుంటూరు జిల్లా నుంచి. ఇప్పుడు రాయలసీమ మొత్తం హార్టికల్చర్ హబ్ గా తయారైంది. ఇంకో పక్క ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ హబ్ గా తయారైంది. మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పామాయిల్ తీసుకొచ్చారు. ఈరోజు 60% పామాయిల్ పంటలు మన రాష్ట్రంలో ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకటే ఆలోచిస్తున్నా, రైతుకు లాభసాటి వ్యవసాయం కావాలంటే పామాయిల్ ఉండాలని పామాయిల్ ని ప్రోత్సహిస్తున్నాం. ఈ నర్సారావుపేట జిల్లాలో దగ్గర మీరు చూస్తే 20 మండలాల్లో పామాయిల్ తోటలేస్తున్నాం. దీంట్లో అంతర్గత పంట కింద ఏదైతే మనకుందో ఎప్పటికప్పుడు మార్చుకోవడానికి కోకో గాని ఇలాంటి పంటలు కూడా వేసుకుంటాం. రెండవ విషయం రైతులంతా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఒక నాగభూషణం ఇక్కడే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు, నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాడు. నేను ఆయన ఫామ్కి వెళ్ళాను. 6 ఎకరాలు కౌలు రైతు. దాంట్లో మీరు చూస్తే 2 ఎకరాల్లో కూరగాయలు వేశాడు. రెండోది నేను చిన్నప్పుడు చూసేవాడిని మా ఊర్లో గానుగా, ఎద్దుల్ని పెట్టి గానుగా, ఆ ఎద్దులకు కూడా గంతలు కట్టి కళ్ళు తిరగకుండా ఆ గానుగ వ్యవస్థను మళ్ళా తీసుకొచ్చాడు. నిన్నటి వరకు అందరం కూడా కెమికల్ గా ఎక్కడైతే ఫ్యాక్టరీలు పెట్టి ఆ ఫ్యాక్టరీలో కెమికల్ చేసి అలాంటి నూనె మనకు సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛమైన